ఐటిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోమారు తీవ్రతరమైంది. ఉక్రెయిన్కు నలుదిక్కల నుంచి రష్యా మంగళవారం ఉదయం నుంచే డ్రోన్ దాడుల జోరును పెంచింది. కాగా ఉక్రెయిన్ చేతిలో అణ్వాయుధాలు ఉంచడం అత్యంత బాధ్యతారహితమని కెమ్రిన్ మండిపడింది. అయితే న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఉక్రెయిన్కు అణ్వాయుధాలను ఇచ్చారన్న వార్తలు వచ్చాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితి ఉందన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు న్యూక్లియర్ ఆయుధాలు సరఫరా చేశాయని రష్యా భద్రతా దళాల అధికారి డిమిత్రా మెదెద్వేవ్ చెప్పారు. ఒకవేళ ఉక్రెయిన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే దానికి తగ్గట్టుగానే తాము జవాబిస్తామని రష్యా కూడా హెచ్చరిస్తోంది. ఇదిలా ఉండగా రష్యా గత రాత్రి నుంచే సుమారు 188 డ్రోన్లను తమపై ప్రయోగించిందని, వాటిలో 76 డ్రోన్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ కూల్చివేసిందని, ఇదిలా ఉండగానే కీవ్ మేయర్ కూడా తమ పట్టణంపైనే పెద్ద ఎత్తున డ్రోన్ల దాడి జరిగిందని చెప్పారు. వెంటనే దేశవ్యాప్తంగా ఎయిర్ రెడ్ అలర్ట్ను చేశామని తెలిపారు. అయితే ఉక్రెయిన్ డిఫెన్స్ వర్గాలు మాత్రం తమపై ప్రయోగించిన డ్రోన్లలో 96 ట్రాక్ తప్పాయి. 5 డ్రోన్లు బెలారస్ వైపు వెళ్లాయని తెలిపారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, ఓవర్ టు యు. రష్యా ఉక్రెయిన్ల మధ్య పరిస్థితి మరింత తారాస్థాయికి చేరింది. ఉద్రిక్త పరిస్థితులు అయితే గనక ఆకాశాన్ని అంటుతున్నాయి. గగన వీధుల్లో ఏదైతే క్షిపణి దాడులు, అలాగే రాడార్లు, మరోవైపు డ్రోన్లతో సైతం ఒక్కసారిగా ఇదే రష్యా నుంచి ఉక్రెయిన్కి నలుదిక్కుల చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి. వందలాది డ్రోన్లు, అలాగే రాడార్లు పెద్ద ఎత్తున ఉక్రెయిన్ను చుట్టుముడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లోని భద్రతా బలగాలైతే కనుక ఏకంగా తలదచ్చుకునే పరిస్థితులకే వెళ్ళిపోతున్నాయి. మరి మరోవైపు ఏదైతే తాజాగా అందినటువంటి సమాచారం అయితే కనుక పాశ్చాత్య దేశాలతో పాటుగా అమెరికా కూడా రష్యాకి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాయనేటటువంటిది సమాచారం. మరి ఇందుకు అనుగుణంగా కీవ్ కూడా అణ్వాయుధాలతో ఎదురు తిరగమని ఆదేశాలు కూడా అనుమతించినట్టు ఏదైతే సమాచారం వెల్లడైంది. మరి దీంతో రష్యా అగ్గి మీద గుగ్గిలమవుతుంది. రష్యా ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని, రష్యా ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఐరోపా దేశాలతో పాటుగా అమెరికా కూడా ఈ రెండు కలిసి ఏదైతే రష్యాకి వ్యతిరేకంగా కుట్రలు జరుపుతున్నాయని అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మరి అంతేకాకుండా పాశ్చాత్య దేశాలు కూడా ఇందుకు అనుగుణంగా అడుగులు వేస్తే ఈ ఏదైతే ఉక్రెయిన్కు అణు సరఫరా చేసేందుకు ఖచ్చితంగా సలహాలు, సంప్రదింపులు జరుగుతున్నాయనేటటువంటిది ఊపందింది. మరి ఈ నేపథ్యంలో ఏమాత్రం కూడా రష్యా వెనక్కి తగ్గడం లేదు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలైతేనేమి, అమెరికా, అలాగే ఇటువైపు ఐరోపా దేశాలు ఏదైతే బ్రిటన్, ఇవన్నీ కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో వీరి చొరవతోనే ఉక్రెయిన్ తమ దేశంపై అణ్వాయుధాలు వేయాలని ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా రష్యాపై దాడిగానే, అణుదాడిగానే పరిగణిస్తాం. కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఖరాఖండిగా రష్యా భద్రతాధికారి మెద్వెదేవ్ ప్రకటించేశారు. మరి ఇందుకు సంబంధించి ఇప్పటికే వెలుగు చూసినటువంటి పలు అంశాల్లో ఇప్పుడు దానిపై కూడా విచారణ జరుగుతోంది. మరి అంతేకాకుండా ఇప్పటికే ఏదైతే ఆ రష్యా నుంచి ఓ సైనికాధికారి అయితే దేశం విడిచి పారిపోయారు. అతను ఉక్రెయిన్లో ఉన్నటువంటి మరో మారుమూల ప్రాంతం నుంచి ఓ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏదైతే 3 రోజుల్లోనే, ఏదైతే ఉక్రెయిన్పై యుద్ధం ప్రారంభమైన 3 రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్పై అణువు దాడి చేయడానికి సిద్ధం చేసుకుందని, అలాగే 4380 అణ్వాయుధాలను రెడీ చేయడమే కాకుండా 188 ఏదైతే ఇప్పటికే దాదాపుగా 1700 అణ్వాయుధాలను సిద్ధం చేసేసింది. అయితే ఇందులో స్ట్రాటజికల్, నాన్ స్ట్రాటజికల్ న్యూక్లియర్ వెపన్స్ అని 2 విభాగాలుగా ఉంది. అయితే ఇందులో నాన్ స్ట్రాటజికల్ అంటే 1700 కాకుండా ఇక సిద్ధం చేయని వాటిని కూడా ఉక్రెయిన్పై వేయాలనేటటువంటిది అక్కడ ప్రధానంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నేపథ్యంలో ఏ పరిస్థితులు ఎలా తారుమారు అవుతాయో అనేటటువంటిది అక్కడ ప్రధానంగా వినవస్తోంది. ఇప్పటికే న్యూక్లియర్ స్థావరాలను అయితే కనుక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనికులందరినీ కూడా మోహరించేసింది రష్యా కూడా. మరి క్రెమ్లిన్ ఇందుకు సిద్ధంగా ఉంది. ఏదైతే కీవ్పై
దాడులకు రెట్టింపుగా భవిష్యత్తు ఇంకా చూస్తుంది అనేటటువంటిది రష్యా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా ఏదైతే రష్యా న్యూక్లియర్ స్థావరాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సిద్ధంగా ఉంచడంతో పాటు వారిని కలిసేందుకు వారి తల్లిదండ్రులకు కూడా అనుమతించడం లేదు అంటే కనుక రష్యా ఈ రోజా రేపా అణ్వాయుధాలను సిద్ధం చేసుకొని వదిలేందుకు కూడా సిద్ధంగా ఉంది. మరి ఇది ఏమంత మంచి పరిణామం కాదని ప్రపంచ దేశాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఉక్రెయిన్ అలాగే రష్యాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారిపోయాయి. మరి ఈ యుద్ధాలకు మరి చరమాంకం పాడాలంటే ఏదైతే దౌత్య విధానాలే పరమావధి అనేటటువంటిది భారత్ లాంటి కొన్ని శాంతియుత దేశాలు అయితే కనుక ప్రగాఢంగా ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ టీవీ రావ్.